వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే, తమ్ముడిని బాగా చేపించరా, నువ్వు కూడా బాగా చేసినా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాడు. అతి బాధాకరమైన హృదయాల్ని చలింపచేసే సంఘటన మనకి వీడియో ద్వారా మనం చూస్తున్నాము. ప్రమాదవశాత్తు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఆ యొక్క ఉద్యోగస్తులు ప్రమాదవశాత్తు ఆ యొక్క జరిగిన అగ్ని ప్రమాదంలో చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది గాయపడడం జరిగింది. చివరి శ్వాసలో తన యొక్క మరణానికి దగ్గరున్న సందర్భంలో తను చెప్పిన మాటలు, తన యొక్క పెద్ద కుమారుని తమ్ముడిని ఏమనకుండా జాగ్రత్తగా చూసుకో, తల్లిని బాగా చూసుకో అని తన బాధ్యతలను తన పెద్ద కుమారుడికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మనము ఆ తండ్రి మాటలు ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు తెలుసుకోవాల్సిన విషయము, ప్రతి తండ్రి కూడా తన యొక్క చివరి శ్వాస వరకు కూడా తన యొక్క బిడ్డలు కలలు కన్నా ఆ భవిష్యత్తు కోసము, తన యొక్క కుటుంబ పోషణ కోసము తనము నిత్యము కూడా కష్టముతో తన యొక్క చెమట ద్వారా తన యొక్క కుటుంబాన్ని పోషించి తన యొక్క కుటుంబానికి ఒక భరోసాగా ఉండే ప్రతి తండ్రి కూడా తన యొక్క పిల్లల భవిష్యత్తు కోసము తన యొక్క తపన అనేది చివరి శ్వాస వరకు ఉంటుంది. ఆ చివరి శ్వాస వరకు తన యొక్క కష్టాన్ని, తన యొక్క ఆర్థిక ఇబ్బందులను, తన యొక్క కుటుంబ విలువలు, తన యొక్క తండ్రి పడ్డ ఆ శ్రమలను ఎప్పుడైతే తన యొక్క బిడ్డలుగా తను చూస్తూ ఉంటారో, ఆ పిల్లలు చెడిపోయే మార్గాలు ఎన్ని ఉన్నా కానీ తన యొక్క తండ్రి కలలు నెరవేర్చడానికి, ఒక బంగారు భవిష్యత్తు తను నిర్మించుకోవడానికి నిత్యము కూడా తన యొక్క ప్రణాళికలో ఎదుగుదలకు నిత్యము శ్రమించే పిల్లలు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా ప్రతి తండ్రి కన్నా కలలు నెరవేర్చడానికి ఒక గొప్ప విజయ పదంలో నడిచే పిల్లలైతే ఉంటారు. అప్పుడు సొసైటీలో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు, గౌరవం అనేది ఆ పిల్లలకి అనేది ఖచ్చితంగా ఉంటుంది.